లేపాక్షి అంటేనే ఓ శిల్ప సౌందర్య మాలిక. అబ్బురపరిచే శిల్ప సంపదకే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి నిలయం ఈ సముదాయం. సుమారు 400 ఏళ్లకు పైగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలు, భారీ నంది విగ్రహం, 7 పడగల నీడన శివుడు, ఇలాంటివెన్నో ఆకర్షణలు ఈ ఆలయ సొంతం. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి. భారీ నంది లేపాక్షి అంటే ముందు గుర్తొచ్చేది భారీ నంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా దీన్ని చెబుతారు. ఒకే రాయిని తొలిచి దీన్ని నిర్మించారు. ఎంతో పెద్ద శిల్పమైన నంది మెడలో మువ్వల వంటి చిన్న విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు ఉంది ఈ నంది. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరు చెక్కారు అన్న విషయం చరిత్రలో స్పష్టంగా నమోదు కాలేదని చరిత్రకారులు అంటున్నారు. 6 బయట 7 పడగల నాగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయంలో మరో ప్రధాన ఆకర్షణ. 100 ఏళ్లుగా చిక్కు చెదరని వర్ణ చిత్రాలు, లేపాక్షి గుడి లోపల తల ఎత్తి పైకి చూస్తే కనిపించే రంగురంగుల బొమ్మలు మరో ప్రత్యేకత. ఈ గుడి పైకప్పుపై దాదాపు 500 ఏళ్ల నుంచి ఈ వర్ణ చిత్రాలు ఉన్నాయి. ప్రధాన వీరభద్ర దేవాలయం పైకప్పుపై ఇవి కనిపిస్తాయి. వీటిల్లో పురాణ గాథలతో పాటు నాటి సమకాలీన చిత్రాలున్నాయి. కృష్ణుని గాథలు, శివుని కళ్యాణం, శివుని 14 అవతారాలు, ఇలా చాలా బొమ్మలున్నాయి. శివుని 15 అవతారాల చిత్రాలున్నాయి. ఇంత పెద్ద చిత్రాలు ఆసియాలో మరెక్కడా లేవని చరిత్రకారులు చెబుతారు. కింద నుంచి తల ఎత్తి చూస్తే కనిపించేలా వాటిని వేశారు. ఆ రోజుల్లో చిత్రకారులు వాటిని ఎంతో కష్టపడి వేశారు. అజంతా వంటి చోట కనిపించే చిత్రాలివి. ఈ బొమ్మలు వేసే నాటికి విజయనగర కళలు గొప్ప దశలో ఉన్నాయి. వీటిల్లో పురాణాలు, ఇతిహాసాలతో పాటు అప్పటి సమకాలీన వస్త్రధారణ, జీవన పరిస్థితుల వంటివి కూడా కనిపించేలా వేశారు. సాధారణంగా దేవాలయాలు కట్టినప్పుడు శిల్పులు దేవుళ్లతో పాటు సమకాలీన విశేషాల చిత్రాలు శిల్పాల్లో ఉట్టిపడేలా చూస్తారు. దానివల్ల మనకు విజయనగర కాలం నాటి సామాజిక విశేషాలు తెలుస్తున్నాయని చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి బీబీసీతో చెప్పారు. పురాణం, చరిత్ర, వీరభద్రుడు గుడి ఉన్న కొండను కూర్మశైలం అంటారు. స్కంద పురాణంలో శివుడికి ముఖ్యమైన 108 క్షేత్రాల్లో ఒకటిగా లేపాక్షి పాపనాశనం పేరుతో ఈ ఊరి ప్రస్తావన ఉందని స్థానిక పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ దేవాలయం నిర్మించారు. చరిత్ర ప్రకారం 16 శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయులు పాలిస్తున్నప్పుడు ఆయన కోశాధికారి అయిన విరూపన్న ఈ గుడి కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ఠ జరిగినట్టు శాసనాలు చెబుతున్నాయి. విరూపన్నతో పాటు ఆయన సోదరుడు వీరన్న పాత్ర కూడా నిర్మాణంలో ఉంది. అయితే తన డబ్బు సరిపోక ప్రజలు పన్ను కట్టిన డబ్బుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించాడనే వాదన ప్రచారంలో ఉంది. తర్వాత ఈ విషయం రాజుకు తెలియటంతో అచ్యుతరాయులు విరూపన్నను శిక్షించాడని, అందుకే ఇక్కడ కళ్యాణ మండపం సగంలో ఆగిపోయింది అని చెబుతారు. ఈ కథకు శాసనాలు లేవు, నోటి మాటగానే ప్రచారంలో ఉంది. మరి వేలాడే స్తంభం రహస్యమేంటి? లేపాక్షిలో ఒక వేలాడే స్తంభం గురించి బాగా ప్రచారం ఉంది. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాస్తవంగా ఇది వేలాడే స్తంభం కాదు. కాలక్రమంలో ఆ స్తంభం కింద భూమి కుంగటం వల్ల స్తంభం పాక్షికంగా గాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాలక్రమంలో ఆ స్తంభం కింద ఉన్న రాతి పలక కదలడంతో స్తంభం కొద్దిగా గాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ స్తంభం కొద్ది భాగం భూమిని ఆనుకునే ఉంటుంది. పేపర్ కానీ, బట్ట కానీ ఆ స్తంభం కింద నుంచి పూర్తిగా లాగలేరు. కొందరు దీన్ని వేలాడే స్తంభంగా ప్రచారం చేయడం అపోహ అని ఈమని శివనాగిరెడ్డి అన్నారు. కానీ స్థానికులు మాత్రం అది నిజంగా వేలాడే స్తంభమేనని అంటారు. ఆ స్తంభం ఒకప్పుడు పూర్తిగా వేలాడుతూ ఉండేది. దాన్ని బ్రిటిష్ వారు పరిశోధన కోసం కదిల్చినప్పుడు కొంచెం ఒరిగి నేలను తాకింది. లేకపోతే అది మొత్తం పైకప్పుకు వేలాడేది. ఇది స్థానికులు, గైడ్స్ చెప్పే మాట. లేపాక్షి అంటే, లేపాక్షి అనే పదానికి పేరెలా వచ్చింది అనే దానిపై రకరకాల కథనాలు ఉన్నాయి. రాముడు జటాయపక్షిని లేపక్షి అని పిలిచాడు కాబట్టి ఈ ఊరు లేపాక్షి అయిందని ఒక కథనం. ప్రభుత్వ డబ్బుతో అనుమతి లేకుండా గుడి కట్టినందుకు అచ్యుతరాయులు విరూపన్న కళ్లు పీకించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం అచ్యుతరాయులు శిక్ష వేయటానికి ముందే విరూపన్న తన కళ్లు పీక్కొని ఆ గుడి గోడకు విసిరి కొట్టాడని, దీంతో లేపము, ఆక్షి కలిసి లేపాక్షి అనే పేరు వచ్చిందని మరో కథనం. తన కుమారుడికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని విరూపన్న మొక్కుకున్నాడని, ఈ కొండపై తన కొడుకు తిరుగుతుండగా మాటలు వచ్చాయి కాబట్టి అక్కడ మహిమ గుర్తించి గుడి కట్టించారని ఒక కథనంలో ఉంది. అయితే గుడి కట్టకముందు
నంది శిల్పం చెక్కకముందే ఈ గ్రామానికి లేపాక్షి అనే పేరు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. శిల్పాలు, మండపాలు, లేపాక్షి సముదాయంలో 3 ప్రాకారాలు, 3 ప్రధాన ఆలయాలు, 3 ఉప ఆలయాలు, ఒక అర్ధమండపం, నాట్య మండపం ఉన్నాయి. వీరభద్రునితో పాటు విష్ణు, శివ, దుర్గాదేవిల గుళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అద్భుత శిల్పాలు చెక్కిన స్తంభాలు అనేకం ఉన్నాయి. ఒక గోపురం కాలక్రమంలో దెబ్బతింది. ఒక కళ్యాణ మండప నిర్మాణం సగంలో ఆగిపోయింది. ఒక కళ్యాణ మండపం పూర్తి చేయలేదు. ఆ మండపం గోడపై ఒకచోట ఇనుము రంగులో ఉన్న చారలను విరూపన్న కళ్ల నుంచి కారుతున్న రక్తమని భక్తులు నమ్ముతారు. దానిపై శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు. ఎత్తైన ప్రాకారంలో అనేక ఇతర మండపాలు, గోపురాలు, శిల్పాలు, చెక్కిన స్తంభాలు ఉన్నాయి.